ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి ఇంటికి తీసుకెళ్తా, మా పాపకు చూపిస్తా. వస్తున్నాయి చెరువులో. చాది వాగు వాగు వాగు. అమ్మ దుందుబి నది ఎలా ఉండేవు, నీ పరిస్థితి ఇప్పుడు ఏమైంది? బంగారములా దగదగ మెరిసే ఇసుక తిన్నలుండే, బంగారములా దగదగ మెరిసే ఇసుక తిన్నెలుండే, ఊడ్చిపడేసిన ఇసుకతో ఎండిపోయి ఉండే, ఎండిపోయి ఉండే. ఇసుకాసురులు ఇసుకాసురులు ఇసుక కొట్టి నీ కడుపు నిండబెట్టిరి, బంగారము లాంటి ఇసుకతో బంగాళాలు కట్టిరి. అమ్మ దుందుబి, మా తల్లి దుందుబి, ఎట్లా ఉండేది ఇప్పుడు ఏమయ్యింది చూడు. ఎక్కడనో మొదలైన నీ ప్రస్థానము, ఎక్కడో మొదలైన నీ ప్రస్థానము, రాను రాను మిరుమిట్లు మైగల్పుతుంది. ఎక్కడో మొదలైన ప్రస్థానము, చివరి మజిలీ నీది కృష్ణా నది. డిండిలోకి వెళ్ళి అటు నుండి పారి, డిండిలోకి వెళ్ళి అటు నుండి పారి, నువ్వు కృష్ణలో కలిసి నువ్వు ఉపనదివైనావు, కృష్ణా నదికి నువ్వు ఉపనదివైనావు. ఏప్రిల్ మాసములో ఎండిపోయి, ఏప్రిల్ మాసములో ఎండిపోయి, మే జూను జూలైలో నువ్వు అక్కడక్కడ కొన్ని నీళ్ళు ఉండి, ఆగస్టు సెప్టెంబర్లో కాలము ఎక్కువైతే, అమ్మపల్లి, బైరంపల్లి, కంచనపల్లి, కోడుగల్లు, దోనూరు వాళ్ళకు సిరులు పండించేవు. ఒట్టిపోయిన నీ నేలను చూస్తే కన్నీరు వస్తుంది, ఎండిపోయిన పంటలు చూస్తే భవిష్యత్తు ఏమైతుందన్న భయమేస్తుంది. ఎడారి ఉంది దేశములో ఎవరు చూశారు, ఎడారి ఉంది దేశములో ఎవరు చూశారు, నీ ఒట్టిపోయిన నదిని చూస్తే ఎడారి గుర్తొస్తుంది. తంగెళ్ళు ఉండే నీ కడుపులో, తంగెళ్ళు ఉండే నీ కడుపులో, కానుగలు ఉండే నీ కడుపులో, తంగెళ్ళు ఉండే నీ కడుపులో, తంగెళ్ళు ఉండే నీ కడుపులో, కానువుళ్ళు ఉండే నీ కడుపులో, ఉసిరి ఉసిరి చెట్లు ఉండే నీ కడుపులో. ఒకానొకప్పుడు మా తాత ముత్తాతలు కర్బూజ కాయలు పండించిన దుందుబిలో గులుబర్రిగ చెట్లు, వేప చెట్లు, మురికి తుమ్మ చెట్లు మాత్రమే ఉన్నవి.